హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు హరిరాజు గెడే. నేనుండేది విజయవాడ. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే కొత్త. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనుండేది ఇప్పుడు మన ఈడుపుగల్ సెంటర్, ఈడుపుగల్ల నుండి గోశాల మధ్యలో ఉన్నాను. నేను ఇప్పుడు ఈడుపుగల్ల నుండి స్టార్ట్ చేసుకొని గోశాలకు వెళ్తున్నాను. ఇది నా ఫస్ట్ లెంత్ వీడియో. సో ఈడుపుగల్ నుండి గోశాల వరకు పెడదాము అని పెడుతున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా? ఇది కళ్ళు కాంపౌండ్. మన ఈడుపుగల్లు సెంటర్లో ఇక్కడ కళ్ళు కాంపౌండ్లు ఉంటాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఫ్రెండ్స్, ఇకపోతే మన ఛానల్ కొత్త కాబట్టి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోలో ఏదన్నా మిస్టేక్ ఉంటే, లేదు నేను మాట్లాడే దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది లేకుండా చూసుకుంటాను. నేనే హరిరాజు గెడే. ఫ్రెండ్స్, ఫేస్ చూసారా? 5 కిలోమీటర్ దూరం నడిచాను, అందుకే నా ఫేస్ అలా బ్లాక్ అయింది. 5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తున్నా. అది కూడా ఏంటంటే విజయవాడలో బాగా వేడి ఉంది, అసలు గాలే రావట్లేదు. మాకు బాగా ఉడకపోతే ఎక్కువ ఉంది, వేడి ఎక్కువ ఉంది. సో దానివల్ల నా ఫేస్ మీకు అలా బ్లాక్ కనపడుతుంది. నేను ఈ వీడియోని ఏం లేదు అలా తీసి అలా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఎడిటింగ్ అని ఏం తెలీదు. నాకు యూట్యూబ్ ఛానల్ కొత్త కదా. ఒక వీడియో నేను ఫస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు నెక్స్ట్ అలా కాదు ఇలా కాదని. అప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో చేస్తాను. అది ఫ్రెండ్స్, చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి కదా స్టార్టింగ్ అయినప్పుడు. సో మీరందరూ కూడా అది గమనిస్తారని, అదే అర్థం చేసుకుంటారని. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, చెప్పండి వేరే వాళ్ళకి కూడా. నా యూట్యూబ్ ఐడి అంటే నా పేరు మామూలుగా అయితే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలంటే హరిరాజు గెడే అంటే అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకేంటి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రమే మీ అందరికీ పదే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా? ఇటు లెఫ్ట్ సైడ్ పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ ఏదో మ్యారేజ్ జరుగుతున్నట్టుంది. ఇంతకుముందు మాకు ఈ రోడ్డు పెద్దగా ఉండేది కాదు, సింగిల్ రోడ్డే ఉండేది. ఇప్పుడు పెద్ద రోడ్డు అయింది. ఇప్పుడు కాదు, అయింది. ఇకపోతే మాకు ఇక్కడ చిన్న కంపెనీలు కూడా స్టార్ట్ అయినాయి. అంతకుముందు లేవు. ఇక్కడ చిన్న కంపెనీలు అని, హోటల్స్ అని, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అని, అపార్ట్మెంట్స్ అని ఇవన్నీ కూడా వచ్చాయి. మాకు ఈ కంకిపాడుకి వెళ్ళి అదే మన ఈ గోశాల ఇడుపుగల్లు మధ్యలో ఈ గంగూరు బిర్యానీ అనేసి మాకు అక్కడ ఫేమస్. గంగూరు బిర్యానీ ఫస్ట్ ఒకటే గంగూరు బిర్యానీ ఉండేది. ఇప్పుడు చాలా పడ్డాయండి బిర్యానీ హోటల్స్ ఆ ఏరియాలోనే. అక్కడ కాలేజ్ ఉన్నాయి కాబట్టి, చైతన్య కాలేజ్ ఏదో ఉంది, నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. నాకు తెలుసు నేను మాట్లాడిన దాంట్లో కూడా ఏదో మిస్టేక్ జరిగింటుంది. కొన్ని నెక్స్ట్ వీడియోలో అవి లేకుండా చూసుకుంటాను. కాబట్టి మీరు చూసి నాకు సపోర్ట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని ఇక్కడితో ఆపుతున్నాను. ఓకే, బాయ్.